నియోజకవర్గానికి సంబంధించి ఎవరు వస్తారు? కొడాలి నాని గారా? కొడాలి నాని గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద 60% అభిమానం ఉంది, 40% కొడాలి నాని మీద ఉంది కాబట్టి 100% గెలుస్తాక అవకాశం ఉంది. అదే ఎందుకంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినవాడు భారతదేశంలో ఎవడూ లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే. అందరి ఇళ్ళలో చేరట్లేదంట కదా? ఎందుకు జరగట్లేదు? కొంతమంది ఇళ్ళలో చేరి ఇవన్నీ వట్టి మాటలు, తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాటలు తప్పితే ఎన్ని పథకాలు ఇస్తున్నారు అసలు చెప్పమని మనండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టాడో ఇది చెప్పమని మనండి. ఎవరికి తెలియదు, ఎన్ని పథకాలు పెట్టాడో కూడా తెలియదు. ఇన్ని పథకాలు పెడితే సోమరిపోతులు చేస్తే డబ్బులు, ఓట్లకైతే డబ్బులు ఇస్తే సోమరిపోతలేదు, కానీ వీళ్ళు అభివృద్ధి చెందాక పథకాలు ఇస్తే సోమరిపోతులు చేయటమా? అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద 60% ప్రతి గ్రామంలోనూ ఉంది అభిమానం. వీళ్ళు ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, కొడాలి నాని ఎమ్మెల్యే అవుతాడు. మరి వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉంటుంది అసలు? కొడాలి నాని అండ్ మన పోటీ అనేది ఇద్దరిది. ఇద్దరు కుస్తీ పడుతున్నారండి, వాడిపోతారని చెప్తే పట్టాడు కదా. అంటే మీకున్న అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఈయన కొడాలి నాని ముందు ఏం చేయలేరు, ఆయన రాజకీయం వేరు. ఎలక్షన్లో దిగాడంటే వెనక ముందు ఆలోచిస్తాడు, అన్ని రకాల కేటగిరీలు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయన, ఎందుకంటే ఈయన ఏమో అందుబాటులో ఉంటాడు, ఇవాళ గెలిచినా వాడినా ఈయన అందుబాటులో ఉన్నాడు. అయితే అమెరికా వెళ్ళిపోతాడు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఇవాళ జనసేనలో కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ బీజేపీ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు వీళ్ళు అయితే ఢిల్లీ వెళ్తారు, లేదా సింగపూర్ వెళ్తారు, లేకపోతే తెలంగాణ పోతారు. ఆంధ్రప్రదేశ్లో ఎవడో ఉండరు, వీళ్ళు 3 పార్టీలు ఉంటారు. ఇవి 3 పార్టీ. ఆంధ్రప్రదేశ్ ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ. ఈ 3 పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం కనబడతారు. ఇప్పుడు పోటీ పెట్టుకుని వస్తున్నారు, పొత్తులు పెట్టుకుని వస్తున్నారు. ఎన్ని పొత్తులు పెట్టుకుని ఏం చేయలేరు. 1% కూడా ఓట్లు లేని బీజేపీకి ఏం ఓట్లు నేను ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు కేసుల నుంచి తప్పించుకుంటాకి బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడు తప్పితే ఓట్లే వస్తాయి. చంద్రబాబు తెలిసి బీజేపీకి ఓట్లు లేవని కాదు, కేసుల గురించి బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడు. అంతేగాని ఓట్లు బీజేపీకి ఏమున్నాయని అలయన్స్ పెట్టుకున్నాడు. చెప్తా 371 కోట్ల రూపాయలు పిల్లల చదువుల మీద దొంగ సృష్టి చేసి 371 కోట్లు దొంగగా మారి కోర్టులో నడుస్తుంది వాళ్ళ కేసు. అది చంద్రబాబు నాయుడుది. మొన్న తెలంగాణలో 850 ఎకరాలు బిల్లీరావుని అడ్డం పెట్టి 800 రూపాయలు ఇచ్చేశాడు. ఇప్పుడు సీఎం రమేష్ మొన్న 450 కోట్ల రూపాయలు చంద్రబాబు బినామీతో దోసేశారు. ఇన్ని దొంగతనాలు కనపడుతుంటే ఏం చేశాడని చెప్తాడంటే ఈయన పక్కన. నువ్వు ఇస్తున్నావుగా, నువ్వే అడుగు చెప్తా. అంటే అది కదా ఇప్పుడు మామూలుగా మీరు చెప్పే మీరే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారు. టీడీపీ పార్టీలో వాళ్ళు కూడా అడుకోవచ్చు కదా దొంగ అని. తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొంగలు అంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం దొంగలు అంటారు. ఇది కామనం. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకే చెప్పుకుంటారు. సరే చెప్పండి. రామగారు, కొడాలి నాని గారు. కొడాలి నాని గారు. ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాలి నాని గారు, టీడీపీ పార్టీ నుంచి రాము గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? గుడివాడ పట్టణంలో ఇప్పుడు వెనుగండ్ల రాము గారు తెలుగుదేశం పార్టీగా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ తిరగటం మొదలెట్టాడు. ఆయన స్థానికుడు అయినా ఎక్కడో ఎన్ఆర్ఐ. గుడివాడ కొడాలి నాని గారు ఇక్కడ పుట్టిన మనిషి, మాకు అందుబాటులో ఉండే ఆయన. ఈ రకంగా 40% ఆయనకు ఓట్లు కంపల్సరీగా. 40% ఎవరికి వెళ్తాయి? కొడాలి నాని గారికి. 60% అనేది జనాల యొక్క నాడిలో కొద్దిగా అటు ఇటుగా. ఎందుకంటే డబ్బు కాచిపడిన వాళ్ళు ఉంటారు, డబ్బు కాచిపడిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. జనాలకి మాత్రం వాళ్ళ డబ్బులు లేని పని అవ్వదు. కానీ రాజకీయంగా ఇవన్నీ మామూలే. కాకపోతే ఏంటంటే ఇవాళ 50-50 ఛాన్స్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ గుడివాడ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఓటమి ఎరగని వాడు కొడాలి నాని గారు. మరి రేపు గెలిచేది కూడా ఆయన అని చెప్పని మేమందరం భావిస్తున్నాం. మరి రోడ్డు స్థితిగతులు కానీ, గుడివాడ నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ, మరి బ్రిడ్జి గురించి కానీ, వార్ బ్రిడ్జిల గురించి కానీ అన్నీ కూడా బాగా కృషి చేశాడు ఆయన.
బాడీ మన పురంధేశ్వరి గారు అడ్డం పెట్టారు. తర్వాత ఆటోమేటిక్గా బ్రిడ్జి కూడా బాగా స్పీడ్గా అవుతుంది. కాకపోతే రోడ్లు కొద్దిగా అధోగతి పాలింది. జగన్ గారు ఈసారి పరిపాలనలో ఆయన కానీ కంపల్సరీగా వస్తే రోడ్లన్నీ కూడా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. మంచి పథకాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి, పెన్షన్లు వస్తున్నాయి డేట్ టు డేటు. మరి అలాగే ఇప్పుడు వచ్చిన వరకు ఒక్కొక్కరికి 1,50,000 దాకా పథకాలు పొంది ఉన్నారు. మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ఎంత డబ్బు మరి ఏం చేశారు అవతల రాజకీయ నాయకులు? అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? డెవలప్మెంట్ లేదు అని అనుకుంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. దేశ వ్యవస్థ ఎట్టా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ మనకి వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు. వేస్ట్ అని అంటే గట్టగా మరి వచ్చినాయిగా డబ్బులు వాడుకుంటున్నారు. సోమవారపోతులు చేస్తున్నారు, పనులు చేసుకోవట్లేదు అంటున్నారు. పనులు చేసుకోకుండా ఎవరు ఉన్నారండి? ఇవాళ పనులు చేసుకోకపోతే ఎవడు ఇంట్లో ఎవడో ఖాళీగా లేరే. ఇంకా ఒకరికి 4 వెళ్ళి ఇంకా 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, పరిగెడుతున్నారు డబ్బు కోసం. సోమవారపోతులు ఎవరు చేయలే. అర్థమైందండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, స్కూల్ బ్యాగులు ఇచ్చాడు, నాడు నేడు బాగున్నాయి, అమ్మఒడి బాగుంది. ఇలాగే మరి పిల్లలకు కానీ అందరికి కానీ చాలా న్యాయం చేశాడు మాకు తెలిసినంత వరకు. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కొడాలి నాని గారా, రాము గారా? గుడివాడలో మాత్రం కొడాలి నాని గారే వస్తారండి. ఫైట్ ఎలా ఉంటుంది అసలు? ఫైట్ అనేది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంటంటే దీనికి ఈ తాగిన తాగుబోతులు కొంతమంది మందు తాగుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే రేట్లు మంచి మందు ఇవ్వట్లేదు, జగన్ గారు సరైన కానీ కొంతమంది అంటారు. మందు అయితే బాగోలేదు, వాస్తవానికి మందు బాగోలేదు, కానీ బ్రాండ్లు లేవుగా, బ్రాండ్లు ఇవ్వాలి. మరి దీని గురించి ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకొని ఇలా డాట్లో కొన్ని చేస్తే బాగుంటుందని మా ఆలోచన. నెక్స్ట్ గుడివాడ నియోజకవర్గంలో మాకు ట్యాక్సీ వాళ్ళగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి సీఎం గారిని కూడా కలిసి స్వయంగా చెప్పుకోవాలనుకుంటున్నాం. వ్యాపారాలు పడిపోయినాయి, ఇవాళ అసలు లేదే లేదు. ఎందుకంటే పర్సనల్గా ట్యాక్సీ అనేది లేదు, కొద్దిగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి డ్రైవర్లకు కూడా ఏదైనా మాకు ఒక కాపాడాలి, అందరు చేయూతను ఇవ్వాలి అని చెప్పి మా ఆలోచన. ఓకే, చివరిగా చెప్పండి, కొడాలి నాని గారు, రాము గారు? కొడాలి నాని గారు అండి. గుడివాడికి మాత్రం కొడాలి నాని గారు. ఈ గుడివాడ నియోజకవర్గం సంబంధించి ఇద్దరు బరిలో ఇవ్వబోతున్నారు, కొడాలి నాని గారు, రాము గారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఇక పడతా రాము గారికి పడతా. ఏంటి పోటీ ఎందుకు ఉంటారు అసలు? ఏం చేసాడు? 4 సంవత్సరాలు గెలిచాడు, 4 సంవత్సరాలు గెలిపించాడు. అసలు నేను తెలుగుదేశానికి ఓటు వేస్తాం అన్నది ఎరగను ఇంతవరకు. ఇప్పుడు నేను వేసేది కాకుండా 100 మంది వేపిస్తా. అది ఎందుకు? ఏంటి అసలు ఏమి చేయలేదుగా మనక. 4 సంవత్సరాలు చేశాడు. నా కొడుకు ఉద్యోగం కోసం 6 నెలలు తిరిగా. అసలు ఆడి కలవనవలా. ఆ దగ్గరికి వెళ్ళామనుకో, పిఏ కానీ వాళ్ళు కానీ ఇంకో కమ్మడి కప్పు చెబుతున్నారు. ఆడేమో అసలు కుదరదు అంటున్నాడు. కమ్మడి ప్రభుత్వం అయిపోయింది కానీ అసలు ఎవరిన ఏరియా కులాన్ని పట్టించుకోవాలా. అంటే ఏంటి ఇప్పుడు సామాన్యుల కోసమే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఏది? ఇప్పుడు 4 సార్లు గెలిపించాం, అసలు ఏమీ చేయలేదుగా. లాక్డౌన్లో ఒక ఏరియాకి ఒక వార్డుకి 15 మంది 20 మంది చచ్చిపోయారు. అసలు వచ్చి పలరించిన దిక్కులేదు. లేబర్ ఇలాంటి వాళ్ళు సందాలు వేసుకుని కూరగాయలని బియ్యమని అయ్యాని అని ఇచ్చారు. అసలు ఏం పట్టించుకోవాలా. ఇంకా అలాంటి వాడికి ఏం చేస్తాం? కావాలని 4 సార్లు గెలిపించాం. నేనేసే 4 సార్లు. ఏమయ్యారు? డబ్బు తీసేసుకుంటారు కానీ జనం డిసైడ్ అయిపోయారు పంపించేయాలని. అది ఏంటి ఎందుకు అంత ఏం చేశాడు? మంత్రి పదవి వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టమే సరిపోయింది. తిట్టని రోజు అంటే లేదు కదా. జనాలు చేసింది ఏం లేదు కదా. ఆ మంత్రి పదవి అంటే దానికి ఉపయోగించుకున్నాడు. జనాలకి ఏం ఉపయోగించదా. ఇంకా ఏ రకంగా చేస్తారు జనం? ఏ రకంగా వేయం? ఆడంటే నానిగారు అంటే పడి చచ్చిపోయాడు జనం. అలాంటి జనాన్ని అట్లా చేసుకున్నాడు. అంటే మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మరి ఒకవేళ వచ్చే నాయకుడు కొత్తగా ఇక వాళ్ళ ఇష్టం అది. మరి ఇతను కూడా ఇష్టం అని వచ్చారు. చేయలేదుగా. ఇప్పుడు చేస్తాడని చేపించాము, చేయలే. 3 సార్లు ప్రభుత్వం లేదు, 4వ సారి వచ్చింది. చెయ్యాలిగా, చెయ్యాలి. అది పార్టీ నాయకులని ఇదని వాటికి తిరిగి పట్టించుకోవాలి జనాలన. అది లాక్డౌన్లో అసలు పట్టించుకోవాలా. వార్డుకు 15 మంది 20 మంది చచ్చిపోయారు. తర్వాత ఒక 6 నెలలు పోయినాకన్నా వచ్చి వాళ్ళని పలకరించి చేయాలి కదా. నేను 4 సార్లు గెలిపించారంటే దేనికి గెలిపించారు? నీ మీద అభిమానం ఉండేగా. అసలు వచ్చినోడికి వచ్చినాయి. మీ ఇంటికి రాలేదా? నా కొడుక్కి కంజర్లు జగన్ కూడా ఎక్కేటప్పుడు 1 సంవత్సరం ఉందా సీటు కాలేజీ. ఆ డబ్బులు కూడా వేయాల. నేను కట్టి కాగితాలు తెచ్చుకున్నా. 70 ఏళ్ళు కట్టి
కాగితాలు తెచ్చుకున్నా. ఓకే, చివరిగా చెప్పండి, రాము గారా లేదా కొడాలి నాని గారా? రాము గారే దాంట్లో డిసైడ్ అయిపోయారు జనం కాడ, మేము కాడ డిసైడ్ అయిపోయాం.